మీతో పాటు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, లేదంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీతో ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి శ్రీశైలం అన్న కావచ్చు, లేదంటే వాళ్ళ తనయుడు ఎలా అనిపిస్తుంది పార్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎలా సాయం చేయబోతున్నారు? మీకున్నటువంటి ఏంటి పాత ఏంటి విన్నింగ్ పాత ఏంటి మీద? మేము పార్టీ కోసం అని పనిచేయము. నేనైనా నవీన్ అయినా, నా పేరు జ్యోతి యాదవ్, రెడ్ క్రాస్ ఎంసీ కమిటీ మెంబర్ని నేను. మాకు కరోనాలో నవీన్ నాకు చాలా హెల్ప్ చేశాడు. పార్టీ లేదు కదా అప్పుడు, పార్టీ గురించి ఇక్కడ పనిచేయం. మేము సేవ చేస్తాం. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా మా యాదవ్స్లో ఎవరైనా ఎట్లా ఉంటారంటే వాళ్ళకి ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలియదు. అప్పట్లో కూడా రాజులు యాదవ్స్ పరిపాలన చేశారు. అది రాజరికం అనేది బ్లడ్లోనే ఉంటుంది. ఎప్పుడైనా ఒకళ్ళకి పెట్టడంలోనే ఉంటుంది, తినటంలో ఉండదు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మా చిన్నప్పటి నుంచి మేము ఆ పార్టీలోనే ఉన్నాం. ఎన్ని పార్టీలు వచ్చినా మారలేదు. గుండెపోయిన రామ్మూర్తి యాదవ్ మా కజిను, ఈ నవీన్ కూడా నా పెద్ద కొడుకులాగా నాకు అన్నిట్లో నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈ కుటుంబంతో దాదాపు నాకు 35 సంవత్సరాల నుంచి సంబంధం ఉంది. ఈ కుటుంబం నెంబర్ నేను కూడా. మాకేముంటుందంటే మేము ఎవరన్నా అమ్మ అంటే చాలు, వాళ్ళకి బట్టలు లేవు, బుక్స్ లేవు. రెడ్ క్రాస్ సొసైటీకి ఆయన ఎంతో చేసి బ్లడ్ బ్యాంక్కి చాలా సహాయం చేశాడు. చిన్నపిల్లలు బ్లడ్ లేక బ్లడ్ గడ్డగట్టి చనిపోతున్నారు. దానికోసం దాదాపు 2,50,00,000 పెట్టి ఒక ప్రాజెక్ట్ మేము చేస్తున్నాము. దానికి చాలా ఫౌండేషన్ దానికి పెద్ద పని చేసి పెట్టారు నవీన్. దాని గురించి ఆ బ్లడ్ బ్యాంక్ కొద్దిగా ఆగిపోయింది. దాన్ని ఇంకా మేము ఇప్పుడు ఈ పార్టీ వచ్చినా దాన్ని పూర్తి చేస్తాము. మేడం, ప్రధానంగా చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే జూబ్లీ హిల్స్కు, హైదరాబాద్ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కంచుకోట డెవలప్మెంట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, లేదంటే భవన నిర్మాణాలు కావచ్చు, డెవలప్మెంట్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. కేవలం కాంగ్రెస్ పార్టీతో కాదు, బీఆర్ఎస్ పార్టీతో అంటున్నటువంటి పరిస్థితి. కానీ సడన్గా నవీన్ యాదవ్ గారు తెర మీదకి రావడము, కాంగ్రెస్ టికెట్ కూడా బీసీలకు ఇవ్వడము ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి ఏం అసలు పబ్లిక్ టాక్ ఎలా ఉంది మేడం? యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా మీరు చెప్పండి. నవీన్ ఏంటంటే అండి, నవీన్ ఈ పార్టీ ఆ పార్టీ అని ఏ పార్టీలకి పని చేయాలని కాదు, సేవ చేయాలన్న ఆలోచనతో ఉన్నాడు. ఇప్పుడు మనం ఒక బస్సు ఎక్కుతాం, ఒక ట్రైన్ ఎక్కుతాం, ఫ్లైట్ ఎక్కుతాం, టికెట్ ఉండాలి. టికెట్ లేకుండా మనం ఎక్కితే అది ఎంత చేసినా వ్యర్థం. ఈ మంచి నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. మన రేవంత్ అన్నకి నమస్కారాలు, మహేష్ అన్నకి చాలా చాలా కృతజ్ఞతరాలని. నేను అన్నకి నేను ఎప్పుడు ఎన్నంటే ఉంటా. ఆయనకు కూడా నేను చాలా పని చేసి పెట్టిన. జానారెడ్డి గారు మా గురువు గారు, ఆయనకి పని చేసి పెట్టిన. మేము ఎక్కడున్నా కూడా సేవలోనే ఉంటాం. సేవ వల్లే నవీన్కి దేవుడు గాడ్ గిఫ్ట్ ఇంతమంది ఇదంటారు కదా, ఒక యుద్ధంలాగా చేసి చిన్న బిడ్డ ఆయన చీమకు కూడా అపకారం చేయడు నవీన్. చాలా హార్ట్ఫుల్గా పనిచేస్తాడు. నాన్న ఈ పని ఉందంటే ఓకే మా క్యారీ అని, ఏం కావాలో చెప్పు, నాకు ఆర్డర్ అయ్యి డిమాండ్ ఆర్డర్ అయ్యమ్మా, రిక్వెస్ట్ ఏం చేస్తున్నా ఉంటాడు. అలాంటి బిడ్డ పుట్టడం ఈ గడ్డ చేసుకున్న అదృష్టం. చాలా వెరీ గుడ్ నవీన్ ఇంకా ముందు వెళ్ళి చాలా పదవులు చేస్తాడు. పదవులతో పని లేదు, గోల్డెన్ స్పూన్తో పుట్టాడు నవీన్. చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇక్కడ అసలు వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ తాతలు తరాలు కూడా తిన్నా కూడా తరిగిపోతుంది. అయినా ఎప్పుడు బయట వాళ్ళ గురించి ఆలోచిస్తారు ఈ కుటుంబం అంతా. లేకపోతే ఇంతమంది ఎందుకు వస్తాం? మేము పనులు మానుకొని ఎక్కడి నుంచో వేల మంది లక్షల మంది ఎందుకు వస్తున్నారు? ఆయన దగ్గరికి వస్తే ఏదన్నా పను మాట ఏదో ఒకటి అయిపోద్ది. అంటే చిన్నప్పటి నుంచి గల్లీలలో లేదంటే ఏదైనా చిన్న ఫంక్షన్లో చూసేటువంటి నవీన్ యాదవ్ కానీ రేపటి రోజున ఒకవేళ విన్నింగ్ కైవసం చేసుకుంటే, జూబ్లీ హిల్స్ కైవసం చేసుకుంటే చట్టసభల్లో చూసేటువంటి అవకాశం ఎంతవరకు ఉన్నదని మీరు భావిస్తున్నారండి? చట్టసభల్లో అని కాదండి, కాంగ్రెస్ పార్టీ ఎవరి గ్రీన్. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే పార్టీలో కొంతమంది ఏదన్నా మనుషుల వల్ల ఏమన్నా చిన్న మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు, కానీ పార్టీ చాలా వెరీ గుడ్ పార్టీ. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ కదండి, సోనియమ్మ ఇచ్చింది కదా. ఇప్పుడు అప్పుడు కూడా ఏ పార్టీ కానీ నవీన్ పనిచేయడు, కాంగ్రెస్లో ఉన్నాడు కనుక 100% కాంగ్రెస్లో ఏమున్న అవకాశాలు ఉన్నా ఓన్లీ ఇది ఇక్కడే కాదు, హైదరాబాద్ కాదు, పల్లెటూర్లు కాదు, చుట్టుప్రక్కల ఈ ఒక ఏ ఊర్లో ఏ సమస్య ఉన్నా కూడా తను హెల్ప్ఫుల్గా ఉంటాడు. ఓకే, ఇదే టికెట్ కోసం గతంలో 3 నుంచి 4 నాయకులు తెర మీదకి వచ్చారు. ఆ పేర్లంతా కూడా మీకు తెలుసు. నిజంగా వాళ్ళకు రానటువంటి నిరాశ ఉన్నప్పటికీ వాళ్ళు మీతో కలిసి పనిచేస్తారని మీరు అనుకుంటున్నారా? 100% చేస్తారండి. ఇప్పుడు ప్రేమ ఉండేసాటికి ఎవరైనా జనాలు వస్తారు, పళ్ళ ఉండేసాటికే నీళ్లు పోతాయి. ఇది వీళ్ళు ఏదో దీని గురించి చేయట్లేదు కదండి. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఈ పదవి వచ్చినాక కాదు కదా, వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా సోషల్ వర్కర్స్. సోషల్ వర్క్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మన ఇంట్లో మనకి ఏదైనా అయినప్పుడు ఒక పెద్ద మనిషి మనం హెల్ప్ చేస్తారనుకోండి, వాళ్ళు ఒక మనకి మనసులో ఉండిపోతారు. అట్లా
వీళ్ళు ఫస్ట్ నుంచి దానిలోనే ఉన్నారు. నేను 35 ఏళ్ళ నుంచి నాకు ఈ ఫ్యామిలీతో సంబంధాలు. వీళ్ళు ఏంటంటే ఏ బాధ ఉందన్నా ఎవరికి ఏదైనా స్పందిస్తారు ముందు. నవీన్ పార్టీ పరంగానే కాదు, సోషల్లో కూడా విన్ను. ఆయన ఎక్కడున్నా కూడా ఇంకా మంచి పదవులు చేయాలి. ఆయనకి నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. రెడ్ క్రాస్ సొసైటీ నుంచి మేమందరం ఆయనకు చాలా రుణపడి ఉంటాం. నాకేంటంటే అండి నవీన్ గురించి ఏమన్నా పిచ్చి మాటలు ఇవన్నీ వచ్చినాయి అంటే తాత్కాలికంగానే మళ్ళీ అందరూ ఇక్కడ ఆయనకి చక్కగా గెలుస్తాడు, అన్నీ మంచి జరుగుతాయి. ఇందులో ఏమన్నా చిన్నవి వచ్చిన మిస్టేక్స్ అవి కామన్గా వస్తూనే ఉంటాయి. ఒక సముద్రంలో చేపలు ఉంటాయి, పెద్ద తిమింగలాలు ఉంటాయి, బల్లులు ఉంటాయి, ఏవేవో ఉంటాయి. అయినా సముద్రం పారుతూనే ఉంటుంది. ఇది కూడా ఒక సముద్రం లాంటిది కాంగ్రెస్ పార్టీ అంటే. ఎన్ని వచ్చినా కొట్టుకుపోతాయి. నవీన్ విన్ అవుతాడు, మంచిగా గెలుస్తాడు, ఫ్యూచర్లో మంత్రి కూడా అవుతాడు, అన్నీ అవుతాడు. నా కొడుకు గాడ్ బ్లెస్సెస్, మనుషుల బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయి. ఆ బిడ్డకి మంచి జరుగుతుంది అంతే. రైట్, ఇది పరిస్థితి. కుటుంబ నేపథ్యం చూసుకున్నట్లయితే తనకున్నటువంటి గోల్డెన్ స్పూన్తో పుట్టారంటూ కూడా చెప్తున్నారు. అసలు తనకు పదవి అవసరమా లేకపోతే రాజ్యాంగబద్ధమైనటువంటి ఎమ్మెల్యే పోటీకి సంబంధించినటువంటి పోటీ చేయాలనే ఉద్దేశం అతనిలో చిన్నప్పటి నుంచే ఉంది. తాతల తరం నుంచి కూడా కొద్దిపాటి నాయకులు ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి చట్టసభల్లో కావచ్చు, అక్కడ శాసనసభల్లో మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి తను నించున్నారు. తనకున్నటువంటి ప్రజాబలం కూడా ఇక జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎప్పటి కూడా అలానే ఉంది. తను భవిష్యత్తులో ఎన్నో పదవులను రాణించాలంటూ కూడా వాళ్ళ శ్రేయోభిలాషులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఇటు కరోనా టైం వంటి క్రిటికల్ పొజిషన్లో కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి కూడా వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వాళ్ళకున్నటువంటి డబ్బు బలం కావచ్చు, లేదంటే వాళ్ళకున్నటువంటి కమ్యూనిటీ బలంను కూడా తోడ్పడాలంటూ కూడా ఈ యొక్క చిరు ప్రయత్నాన్ని ప్రజలంతా కూడా ఆశీర్వదిస్తారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక చిన్న అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మేము చట్టసభలో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దానికి ప్రజలంతా కూడా ఏకం అవ్వాలి, మా యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయంటూ కూడా వాళ్ళు శ్రేయోభిలాషులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ నరేందర్తో కలిసి సురేష్, హిట్ టీవీ, జూబ్లీ హిల్స్ నుంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.